సో పవన్ కళ్యాణ్ గారు 2018లో సిబిఎన్ గారి మీద కొన్ని కమెంట్ చేశారు అనమాట. తెలుగుదేశం పార్టీ వల్లనే సిబిఎన్ గారు గెలిచారు, పక్కన వచ్చి ఇంకో పార్టీ పెడితే ఆయన గెలవరు అని చెప్పేసి ఈ రోజు ఆయనతోనే కలిసి పనిచేస్తున్నారు. సో దీన్ని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా మంది. మీరేమంటారు దీన్ని? అవన్నీ రాజకీయాలలో లైక్ కామన్ అన్న. ఎందుకనంటే లైక్ ప్రత్యేక మనం ఆపోజిట్ లో ఉన్నప్పుడు మనం ఎన్నో అన్నా మాట్లాడతాము. లైక్ మనకంటూ ఒక టైం వచ్చి మళ్ళీ మనం వాళ్ళతో కలిసినప్పుడు లైక్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అయ్యిందో లైక్ ఇప్పుడు కూడా ఏమంటారు బయట విమర్శలు అవన్నీ ఉంటాయి. సో నేనేమంటున్నానంటే లైక్ రాజకీయాల ప్రకారంగా చూసుకుంటే అవన్నీ కామన్ అన్న. దాన్ని మనం పట్టించుకోవద్దు, లైక్ దాని గురించి కూడా ఆలోచించుకోవద్దు. కాకపోతే లైక్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం లా ఉండి లైక్ ఆంధ్ర ప్రజలకి మంచి చేస్తున్నారు కాబట్టి దాన్ని పట్టించుకోవాలి. దాన్ని పట్టించుకొని లైక్ ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నా నేను. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడనే కాదు లైక్ తెలంగాణ గురించి వ్యతిరేకించి మాట్లాడాడు, లైక్ చంద్రబాబు నాయుడు గురించి వ్యతిరేకించి మాట్లాడాడు, ఆఖరికి చూసుకుంటే రాజశేఖర్ రెడ్డితో కూడా వ్యతిరేకించి మాట్లాడాడు. కాకపోతే ఇప్పుడు అవన్నీ లైక్ మన మైండ్ లో ఉండొద్దు. లైక్ మన స్టేట్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి లైక్ ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుందో దానికి మనం సపోర్ట్ చేసుకుంటా లైక్ దాంతో మనం సాగిపోవాలని చెప్పేసి పర్సనల్ గా నేను అనుకుంటున్నా. సో అంటే మీరు చెప్పండి, ఒకవేళ సిబిఎన్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి పోటీ చేస్తే గెలవరా? లైక్ గెలవరు అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే లైక్ అన్న పెట్టిన పార్టీ కాబట్టి అది లైక్ ఎవరైతే సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారో లైక్ అదే మద్దతులో లైక్ చంద్రబాబు నాయుడు మంచోడు లైక్ మంచి పనులు చేస్తాడని చెప్పేసి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు అయితే కాదు, లైక్ తెలుగుదేశాన్ని పార్టీని నమ్ముకున్న ప్రజలు కాబట్టి. సో ఆ విధంగా చెప్పుకోవచ్చు లైక్ తెలుగుదేశం పార్టీయే లైక్ చంద్రబాబు నాయుడుకి ఈ రోజు ఇంత పేరు తీసుకొచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో చాలా మంది జగన్ గారిని కూడా ఇందులోకి లాగుతున్నారు. ఏమన్నా అంటే కాంగ్రెస్ నుంచి గొడవ కాగానే జగన్ గారు పక్కన వచ్చి వైసీపీ అనే కొత్త పార్టీ పెట్టుకొని ఆయన వర్క్ చేస్తున్నారు. ఎందుకు సిబిఎన్ గారు తెలుగుదేశం నుంచి బయటికి రాలేకపోయారు, ఆయన ఎందుకు కొత్త పార్టీ పెట్టలేకపోయారని చెప్పి అంటున్నారు. మీరేమో అంటే ఇప్పుడు నేను లైక్ చంద్రబాబు నాయుడు లైక్ జగన్ గారు అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అన్న. ఎందుకనంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పటి కాలంలో లైక్ మంచి చేయాలి ఆ ఉద్దేశం ఉన్నా సరే లైక్ కొత్త వాళ్ళకి ఎవరు ఛాన్స్ ఇయ్యరు లైక్ ప్రజలు. అర్థమైందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు కాబట్టి ఇంత ముందు అన్న ఎలా కొనసాగించిండో ప్రభుత్వం అలానే చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తాడని లైక్ వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని లైక్ ఎండ్ ఆఫ్ ద డే నిలబెట్టాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం జగన్ గారి గురించి మాట్లాడుకుంటే జగన్ గారు గట్స్ ఉన్న పర్సన్ అన్న. అర్థమైందా? గట్స్ ఉన్న పర్సన్ లైక్ ఏదైనా సరే లైక్ మంచి చేస్తాం, జనాల లోపలికి ఈ రోజు కాకపోయినా రేపన్నా వెళ్తాం అనే ఒక కాన్ఫిడెంట్ ఉన్న వ్యక్తి. లైక్ మన గత ప్రభుత్వంలో ఏదైతే లైక్ సీఎం గా నిలిచాడో నిలబెట్టుకున్నాడు. అది కూడా కొంతమంది ట్రోల్ చేస్తారు, అంటే ఒక ఛాన్స్ ఇచ్చినా సరే నిలబెట్టుకోవాలని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తారు. కానీ నిలబెట్టుకోపోలేంది ఎవరిదంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిలబెట్టుకోలేకపోయారు. జగన్ మాత్రం కాదు, జగన్ చాలా చేశాడు. ఇంత ముందు ఆంధ్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేయలేనంత స్టూడెంట్స్ కి నేరుగా చెప్తున్నా లైక్ పిల్లల్ని స్కూళ్ళని పట్టించుకున్న గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరండి. ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి మీడియాలో కానీ ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడింది తెలుగుదేశం పార్టీ. మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎదురు మాట్లాడు. రాజకీయాలలో ఎవడైతే మనకి ఎదురుగా మాట్లాడతాడో వాడికి ఎదురు మాట్లాడడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. నిజమే, పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేని రాజకీయం చేయాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓడిపోయారు కాబట్టి ఓడిపోయిన ఇంకా చిత్రహింసలు పెడుతుంటే సరేరా బాబు, నేను ఓడిపోయిన మాట డబ్బు లేని రాజకీయం చేయాలని చేశాను, నేను సొంతంగా పార్టీ పెట్టుకున్నాను. ఎన్టీ రామారావు గారి పార్టీని మీరు లాక్కుని మీరు పార్టీని నడుపుకుంటున్నారు. మీరు కూడా ప్రత్యేకంగా పార్టీ పెట్టి మీరు గెలవండి అన్నమాట అంటారండి. ఎప్పుడైనా ప్రత్యర్థి ఎవరైనా సరే, ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉంది, మరి రేపొద్దున మిత్రులు అవ్వకూడదని ఏదైనా ఉంటుందా? ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరెవరో మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడైనా రాజకీయాల్లోకి ఉన్నప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవడం అది సహజం. ఏది పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే ఇంకొకరైనా అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు.
అంటే మీరేమంటారు? సిబిఎన్ గారు తెలుగుదేశం పార్టీ లేకపోతే సిబిఎన్ గారు ఏం లేరంటారా? మరి ఆయన గెలవరంటారా? వాస్తవంగా ఆయన గురించి మనం అనకూడదు. ఎందుకంటే ఆయన పార్టీలో కొనసాగుతూ వాళ్ళ మామగారి తదనంతరం వచ్చినటువంటి పార్టీ అది. తెలుగుదేశంలో ఆయన కూడా పనిచేశాడు. తర్వాత పరిణామాల వల్ల రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడం వల్ల వారు ఏం జరుపుకున్నారో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. రామారావు గారు గతించిపోయారు. కాబట్టి నేనేమంటానంటే ఈవేళ వాళ్ళు తెలుగుదేశం పార్టీ తాలూకు మనుషులే కాబట్టి వాళ్ళే వెళ్తారు. రేపొద్దున్న ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ, మన ఎప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ కానించి ఇప్పటికీ కూడా వాళ్ళే వెళ్ళుకుంటూ వస్తున్నారు. ఆ కుటుంబం వెళ్తూ వస్తుంది. కాబట్టి కుటుంబంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వారి ద్వారాగానే ముందుకు వెళ్ళడం అనేది సహజం. అది దాన్ని పెద్ద ఇదేముంది. ఒకవేళ లేదు ఆ పార్టీ నాదని ఎవరైనా తీసేసుకుంటే అప్పుడు వేరే పార్టీ పెట్టుకుంటారేమో వాళ్ళు. అంటే ఇక్కడ జగన్ గారిని కూడా తీసుకొస్తున్నారు. ఏంటంటే కాంగ్రెస్ తో పడనప్పుడే ఆయన బయటకు వచ్చి వైసీపీ అని చెప్పి వేరే పార్టీ పెట్టినారు కదా, అలా ఎందుకు సిబిఎన్ గారు రాలేకపోయారు అని చెప్పి కూడా జగన్ గారు కూడా వేరే అతను రిజిస్టర్ చేసుకున్న పార్టీనే కదా తీసుకున్నది. వేరే ఆయన రిజిస్టర్ చేసిన పార్టీని నేను నాకు ఇవ్వండి బాబు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఆర్థిక లావాదేవీలు ఏమేమో తెలియదు. ఆ పార్టీ ఏమో జగన్ గారికి ఇవ్వడం జరిగింది. అదే జగన్ పార్టీ ఏం కాదే, అది వేరే పార్టీ, వేరే ఆయన పెట్టుకున్న పార్టీ కదా. కాబట్టి పార్టీ గురించి విమర్శ ఎందుకండి. ఇప్పుడు మనము రాజకీయాల్లో ఉన్నప్పుడు సేవ ఏ రకంగా చేస్తున్నాం, ఎవరిని ఎలా ఆదుకుంటున్నాం, ఏ రకంగా ముందుకెళ్తున్నాం, ప్రజల పక్షాన్ని ఎలా పోరాటం చేస్తున్నాం, ఇది కదా కావాలా. ఇప్పుడు విడిపోయినప్పుడు ఇప్పుడు 4 పార్టీలు ఉంటే ఒక పార్టీ వాడు 3 పార్టీల చరిత్ర కూడా చెప్తూనే ఉంటాడు, 3 పార్టీల గురించి విమర్శిస్తూనే ఉంటాడు, 3 పార్టీల వ్యవహారం కూడా విమర్శిస్తూనే ఉంటారు. కాబట్టి అప్పుడు ఏదో విమర్శించారు కదా, ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తున్నారు అని అడగడానికి మనం సరిపోం. రాజకీయాల్లో కలవనప్పుడు ఒక రకంగా, కలిసినప్పుడు ఒక రకంగా. అందుకే నేను అన్నాను, శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ రాజకీయ పార్టీల్లో ఉండరు. 2018లో అప్పుడు అంటే అప్పుడు వీళ్ళు పార్టీ లేదు. ఇప్పుడు వీళ్ళు గెలిచింది మొన్ననే 19లో అన్న గెలిచారు, మన జగన్ అన్న గెలిచారు. తర్వాత అప్పుడు మాట్లాడినారంటే ఇప్పుడు వాళ్ళతోనే పని చేశారు. ఇప్పుడు వేరే పార్టీ పెడితే గెలవడు, సపరేట్ పార్టీ వీళ్ళు ఉండబట్టే గెలిచారు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నాడు. కరెక్టేనా? అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అప్పుడేమో ఆ మాటలు 2018లో అలా మాట్లాడారు, కానీ ఇప్పుడు దేవుడు అంటున్నారు. ఎందుకు అంటున్నారు దేవుడు అని అంటే డిప్యూటీ సీఎం ఇచ్చినందుకు ఈరోజు ఆయన దేవుడు అయిపోయాడు. అప్పుడు దయ్యంలా కనిపించిన మనిషి ఈరోజు దేవుడు లాగా పొగుడుతున్నారంటే 2 నాలుకల పాము అంటారు చూసారా, ఆ 2 నాలుకల పాములే ఈ పాములు. అలాంటి పాములతో మనము చాలా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్కలాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడతాడు. ఇతను ఒకేలాగా మాట్లాడు, ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడు. అందుకే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మోడీ గారికి కన్నీళ్ళు పెట్టుకుంటే అది అన్నాడు. ఇప్పుడు సిబిఎన్ గారు మన అప్పుడు 2018లో చెప్పినప్పుడు అప్పుడు దయ్యము ఇప్పుడు దేవుడిలా కనిపిస్తున్నాడు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అయ్యారు. మరి దేవుడు లాగానే చూడాలి కదా మరి. అందుకే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరిని ఎవరినైతే ఆయన విమర్శించి మాట్లాడాడో, ఎవరినైతే అప్పుడు ఇలా మాట్లాడాడో వాళ్ళనే ఇప్పుడు దగ్గరగా తీసుకొని మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో కుట్రలు చేయడానికి కూటమి ప్రభుత్వం మళ్ళీ కుట్రల ప్రభుత్వం కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ చాలా చాలా ప్లాన్లలో ఉన్నారు వాళ్ళు. మామూలు ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్లో వేసుకొని ఉన్నారు. 2029 మళ్ళీ జగన్ అన్న రావద్దు అని ఆ ప్లాన్స్ చేస్తున్నారు. అది నాకు తెలుసు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే సిబిఎన్ గారు నిజంగానే తెలుగుదేశం లేకపోతే గెలవరా అంటే మీరేమంటారు? సిబిఎన్ గారు తెలుగుదేశం లేకపోతే గెలవరా? ఎలా గెలుస్తారు? ఆ తెలుగుదేశం ఉండబట్టే, టీడీపీ ఉండబట్టే ఈరోజు ఆయన గెలిచారు. ఆయన ఓ రేంజ్ లో ఉన్నారు. అలాంటిది టీడీపీ లేకపోతే ఎలా గెలిచే ఛాన్స్ ఉంటుంది? 100% ఉండదు. అది అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ జగనన్న గురించి కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు. జగనన్నకు కాంగ్రెస్ తో పడలేదు కాబట్టి ఆయన బయటకు వచ్చి వైసీపీ పెట్టుకున్నారు, కొత్త పార్టీ తెచ్చుకున్నారు. ఎందుకు సిబిఎన్ గారు బయటికి రాలేకపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి అని చెప్పి కమెంట్ చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు అంటే జగనన్న నాకు అర్థం కాల, మళ్ళీ ఒకసారి. జగనన్న కాంగ్రెస్ ఆల్రెడీ మనకు
వైఎస్ అంటే ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ పార్టీనే కదా అది, వైసీపీ కాంగ్రెస్ పార్టీనే కానీ కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ కాదు. కాదు. అంటే బయటకు వచ్చి సపరేట్ గా ఈయన పార్టీ అనేది ప్రత్యేకంగా పెట్టుకున్నారు జగన్ అన్న. సో ఎందుకు సిబిఎన్ గారు వచ్చి కొత్త పార్టీ పెట్టుకోలేకపోయారు, మళ్ళీ టీడీపీలో ఎందుకు జాయిన్ అయ్యారు అనేది? ఆహా, అలా అంటున్నారా? అయితే ఇప్పుడు దీంట్లో ఉన్నన్ని రోజులు, టీడీపీ ఉన్నన్ని రోజులు ఆయనకి దోకా ఉండదు. సపరేట్ పార్టీ పెట్టారు అనుకోండి, పక్క ఇట్లా కరేపాకు, పప్పుచారుల నుంచి కరేపాకు తీసి ఎలా పడేస్తామో అలా ఓటమే ఉంటది. గెలుపు అనేది 100% ఉండదు. అదే చెప్తున్నా కదా, ఈ రోజు ఉండబట్టే కదా ఇప్పుడు దేవుడు అని ఎందుకు అంటున్నారు? మరి ఆ పార్టీ ఉన్నన్ని రోజులు ఆయన దేవుడే. సపరేట్ పార్టీ పెట్టమని చూడండి, అది వేస్ట్, ఇంకా గెలవడు.